గుంటూరు జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. హీట్ వేవ్స్ ఎక్కువగా వీస్తుండటంతో బయటకు వచ్చేందుకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వృద్ధులు, పిల్లలు వడదెబ్బకు గురవుతున్నారు. గుంటూరు జిల్లాలో 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఈ మేరకు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రానున్న 5 రోజుల్లో వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని సూచించారు. 41 సెల్సియస్ నుండి 50 సెల్సియస్ వరకు ఎండవేడిమి ఉండవచ్చని తెలియజేశారు. వడదెబ్బకు గురికాకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యవసర పనులు ఉంటే మినహా ప్రజలు ఎవరూ బయటకు రావద్దని సూచించారు. అత్యవసర పనులకు బయటకు వస్తే గొడుగు ఉపయోగించాలని, వదులు దుస్తులు ధరించాలని, తగినంత నీటిని తాగాలని సూచించారు. చిన్నారులు, వయసు మీరిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు బయటకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు చూడాలని చెప్పారు. డీహైడ్రేషన్ కు గురికాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు టోపీ, తలపాగా వంటివి ధరించాలన్నారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని, కళ్ల రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలని అన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, అధికారులు ప్రజలకు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తం చేయాలని ఆదేశించారు. జనకూడళ్ల వద్ద నీడను ఏర్పాటు చేయాలని సూచించారు. ఉపాధి హామీ, భవన నిర్మాణ, ఇతర బహిరంగంగా చేసే శ్రమతో కూడిన పనులను చల్లగా ఉండే ఉదయం, సాయంత్రం సమయాలకు మార్పు చేయాలని ఆదేశించారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు చేపట్టాలని, అత్యవసర సమయాల్లో సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లి తగిన వైద్య సేవలను పొందాలని సూచించారు.